నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా మాట్లాడుకునేటప్పుడు బీరకాయ పీచు చుట్టరికాలు, అయితే ఎక్కడో దూరపు చుట్టరికాలు ఇట్లాంటి మాటలు వింటూ ఉంటాం కదా. అసలు బీరకాయ పీచు చుట్టరికాలు ఏంటండి? అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఏమన్నా కథా కమామిషి ఏమైనా ఉన్నాయా? కథలు ఏముంటాయి? బీరకాయ పీచు అంటే మన అమ్మమ్మ చెల్లెలు, అమ్మమ్మ చెల్లెలు కూతురు కొడుకు వాళ్ళంతా మనకి పిన్నులు మామయ్యలు అవుతారు కదా. వాళ్ళ ఆడబడుచులు, అమ్మమ్మ చెల్లెలు కూతురు ఆడబడుచు బావ తోడుకోడలు, ఎంత దూరం పోయింది, ఎక్కడికెక్కడికో వెళ్తుంది. కానీ వీళ్ళంతా మనకు తెలిసే ఉంటారు. వీళ్ళంతా మనకు తెలిసే ఉంటారు. ఏవో పెళ్ళిళ్ళకి వెళ్తాము, వీళ్ళు అంతా వస్తారు. ఓ నూటే చిన్నప్పుడు ఇంత ఉండేదానివి అంటుంటారు. వీళ్ళంతా మనకు తెలుసు. ఇప్పుడు ఇదివరకట్లాగా ఏంటంటే మనం గుంపులతో బాగా పెళ్లిళ్ళలో కలిసేటప్పుడు అందరినీ చుట్టాలు, మా వైపు బలగం చాలా పెద్దది. బలగం పెద్దదంటే మన బలగానికి మన ఇంట్లో డజన్ మంది పిల్లలు ఉండడం, వీళ్ళందరికీ భార్యలు, వాళ్ళందరికీ అన్నదమ్ములు, అదే కాదు, చిన్నమ్మమ్మలు, చింతాతయ్యలు, పెద్దాతయ్యలు, మామయ్యల తోడల్లుళ్ళు, మేనత్తల తోడుకోడళ్ళు, వీళ్ళందరినీ కలుపుకునేవాళ్ళం. అదంతా పెద్ద బలగం. వాళ్ళంతా కూడా మనకు అవసరానికి సహాయాలు చేసేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉందనుకో, ఒక ఇంట్లో పెళ్ళుంది, ఈ రెండో ఉమ్మడి కూడా వాళ్ళతోటి సంబంధం కలిగిన 10-12 కుటుంబాల వాళ్ళు పోయి అక్కడ పడి పనిచేసేవాళ్ళు. అవును, చుట్రికాలు దూరం అయినా కూడా పనులు పాటలు నడిచేవి. వీళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళంతా వచ్చేవాళ్ళు. ఆ ఇంట్లో బాగా పనిచేయగలిగే వాళ్ళు, సమర్థులు, కొంతమంది ఏమో ఏమంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేయగలిగిన వాళ్ళు, పెళ్ళిళ్ళకి దగ్గరుంటే ఫలానా పెద్దబాబు, మా పెద్దక్కయ్య గారు పెద్దబ్బాయి అన్ని పనులకి బ్రహ్మాండంగా చేస్తాడు. పెద్దబాబు ఉంటే చాలా ధైర్యం, వాడు హ్యాండిల్ చేస్తాడు అన్ని రకాలు. వంట వాళ్ళని హ్యాండిల్ చేసేస్తాడు, పెళ్లి మండపాన్ని హ్యాండిల్ చేసేస్తాడు, ఏదైనా తగాదా వస్తే దాన్ని హ్యాండిల్ చేస్తాడు. ఫ్యామిలీకి ఒకరు ఉంటారు కదండి అట్లా ఉంటారు కదా. అట్లా హ్యాండిల్ చేయగలిగే చుట్టాలని పట్టుకుంటాం. వాళ్ళు మనకు దూరమైనా సరే వాళ్ళతో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. మా ఊరు పల్లెటూరు కదా. పల్లెటూరు అంటే కొంతమంది కజిన్స్ కలిసి ఉండేవాళ్ళం. మా అమ్మ నాన్నకి సొంత వాళ్ళు లేరు, కానీ ముత్తాత గారి కజిన్స్ మేమంతా ఒకే కుదుట్లో వాళ్ళం, ఒక చోటే ఉండేవాళ్ళం. మా పెద్దమ్మ ఒక ఆవిడ, మా పెద్దమ్మ, 2 పెద్దమ్మలు అన్నదమ్ములకే ఇచ్చారు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళకు కూడా సవితమ్ముడట, ఆయన ఓన్ బ్రదర్ కాదు, బాబురావు మావయ్య, చిట్టుకుడూరికే మావయ్య ఆయన. మాకు కనీసం 4-5 తరాల వారుంది వాళ్ళతోటి. మావయ్య అని వెళ్ళిపోవటం ఆయన దగ్గరికి, ఆయన ఏమే అని కబుర్లు చెప్పేసుకోవటం, పెళ్లి సంబంధాలు చెప్పేయటం. ఎన్ని తరాల వారుంది. బీరకాయ పీచు చుట్టరికమే అది. ఆపేక్షలు ఉంటాయి, దూర బంధువులు. బాబురామాయణ ఇప్పుడు తలుచుకోవడం ఉంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. స్వర్గస్థులు అయ్యారు కానీ చాలా ఫ్రెండ్లీయో. పెళ్లిలో ఆయన ఉంటే సందడి, చాలా బాగా మాట్లాడేవారు, అందరినీ పలకరించేవాళ్ళు. అలా మన కుటుంబాల్లో కూడా ఉండే ఇంత దూరపు చుట్టరికాన్ని బీరకాయ పీచు చుట్టరికాలు అంటారు. మన కుదురుని, మన మొదలుని వెతుక్కోవటం, దానికి ఈ బీరకాయ పీచులు చాలా హెల్ప్ చేస్తాయి. నిజం అండి, అది తెగదు. బీరకాయ పీచు తెక్కండా ఉంటుంది, దాని సంతోషం వస్తుంది. బీరకాయని ఒలిచామనుకో, దాని మొదలు ఒక దారం ఉంటుంది, అది ఇలా 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 అల్లుకుంటూ చివరి దాకా వస్తుంది. దీని మొదలు కనుక్కోలేం మనం, అల్లికగా ఉంటుంది. కావాలంటే ఎండిన బీరకాయలు, నేతి బీరకాయలతో ఒళ్ళుదొంకునే అలవాటు ఉన్న వాళ్ళు, బీరకాయ పీచుతో బాడీ స్క్రబ్ గా పనిచేస్తుంది. అవును, అలవాటు ఉన్న వాళ్ళు చూడండి, ప్రయత్నం చేసి. అసలు దాన్ని విడదీయలేమన్నమాట. అలా విడదీయరాని సంబంధాలు కలిగి ఉండటాన్నే బీరకాయ పీచు చుట్టరికం అంటారు. ఎక్కడదో బీరకాయ పీచు అంటే దూరం అని చెప్పటం, కానీ వదలలేమని చెప్పడం అన్నమాట. వదలలేని, వదిలించుకోలేని సంబంధం అది. వాళ్ళతోటి ఏవో కొన్ని ఎమోషన్స్ కలిసి ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక సందర్భంలో మనకు సహాయం చేసి ఉంటారు. మనం ఇదివరకు చిన్న ఊళ్ళ నుంచి పెద్ద ఊళ్ళకి వైద్యాలకు వచ్చేవాళ్ళు, పెళ్లి సంబంధాలకు వచ్చేవాళ్ళు. ఈ ఊళ్ళో పెళ్లి సంబంధం చూడాలంటే ఇక్కడ మన చుట్టాలు ఉండదు, ఇలా బీరకాయ పీచు చుట్టరికం వాళ్ళ ఇంటికే వెళ్ళి మా పిల్లకి ఫలానా సంబంధం చూస్తామంటే వాళ్ళ ఇంట్లో ఉండి ఆ పూట వాళ్ళు కూడా మనతో పాటు ఆ పెళ్లి సంబంధానికి వచ్చి వాళ్ళు మనకి క్లోజ్ అయిపోలా. మన పిల్ల పెళ్లినాడు హెల్ప్ చేసిన వాళ్ళు మనకి క్లోజ్ కాదు, ఎప్పటికీ గుర్తుంటారు. ఒక అనారోగ్యానికి ఇక్కడ ఏదో అప్పట్లో ఉస్మానియా హాస్పిటల్లోనూ అక్కడ నిమ్స్లోనూ చూపించుకోవడానికి తిరిగేవాళ్ళు. ఈ ఊళ్ళో దూరపు చుట్టాలున్నా సరే వాళ్ళ ఇంట్లో ఉండి, హాస్పిటల్లో ఒక మనిషి ఉంటే ఇక్కడ వీళ్ళింటో పొద్దున్నే స్నానం చేసి బాకులు, అప్పుడు ఇంతంత అవసరాలు ఏమున్నాయి, అంత అన్నం పెట్టించుకున్న పేషెంట్ కోసం పోయేవాళ్ళు ఉస్మానియాకి బస్సుల్లోనే. అప్పుడు ఇంత కార్లా, ఇంత ట్రాన్స్పోర్టేషన్ దాకెందుకు రమ్మగారు. మొన్నటి వరకు కూడా మనం ఇరు రాష్ట్రాలు విడిపోక ముందు ఈ పాస్పోర్ట్లు కానీ వచ్చినా మనలాంటి ఇక్కడ ఉండే వాళ్ళ ఇళ్లలో ఉండేవాళ్ళే కదా. ప్రతి పనికి మనం ఈ బీరకాయ పీచు చుట్టరికాల్ని ఇది వరకు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమయ్యామంటే మనం ఫస్ట్ కజిన్స్ ని కూడా మర్చిపోయే దుస్థితిలోకి వచ్చాం మనం.
ఎస్, దాన్ని కాపాడుకోవాలి కదా. 100%. మీకు మాకు చుట్టరికం ఏమిటంటే, చుట్టరికం ఉండక్కర్లా, మనమంతా ఒక ఊరి వాళ్ళం, ఒక కుదుట్లో వాళ్ళం. మనం ఒక కుదుట్లో వాళ్ళం అని చెప్పుకుంటాం కదా ఆ మాట. మన తాతలు ముత్తాతలు అన్నదమ్ములు వాళ్ళది మంది ఒకే ఇంటి పేరు. అవును, వాళ్ళు ఎవరో మనకు తెలీదు, కానీ వాళ్ళు మనవాళ్ళేనన్న భావన ఉంటుంది. అవసరమైతే సహాయం చేసుకుంటాము, దానికోసం ప్రయత్నం చేయాలి కదా. అయితే దీన్ని మనం తెలుగులో బీరకాయ పిచ్చి అంటామా, బాదరాయణ సంబంధం అంటారు. ఓ, ఇప్పుడు బీరకాయ పీచు సంబంధం లాంటిది బాదరాయణ సంబంధం. ఇప్పుడు బీరకాయ పీచుకి మనకి ఎక్కడో ఒక సంబంధం ఉండాలి కదా, బాదరాయణ సంబంధానికి ఎక్కడా సంబంధం ఉండక్కర్లేదు, చాలా పెక్యూలియర్ సంబంధం చెప్తారు. ఆ కథ చెప్తాను. ఓకే అండి. ఒక ఆయన బండి వేసుకుని ఓ ఊళ్ళోకి వెళ్ళాడు. బండి వేసుకుని వెళ్తే సరే ఓ ఇంటి ముందు ఆపాడు. మధ్యాహ్నం వేళ అయింది, భోజనాల వేళ. సరే ఏం చేశాడు, బండి కొంచెం నీడలో ఆపి బండి నుంచి ఎడ్లను విప్పి చెట్టుకేసి కట్టేశాడు. కట్టేసి ఆ ఇంటి వైపుకి లోపలికి వెళ్ళాడు. వాకిట్లోనే పెరడ, అప్పట్లో ఇళ్ళు ఎలా ఉండేవి, కొంచెం వాకిలు కొంచెం దూరం ఉండి, అంటే బాగా ఏమన్నా ఆవరణ కాస్త బాగుండి వెనక్కి ఇళ్ళు ఉండేవి. ఒకవేళ పూరిపాక అనుకో, పూరిపాక అంటే మరిగా తాటాకుల ఇల్లు అనుకో, ఇట్లా పంచలాగా దించి వాకిట్లో అరుగులు ఉండేవి. అరుగులు ఉండేవి కదా. అవునండి, అవును. ఆ అరుగు మీద ఆ ఇంటి ఓనర్ రైతు ఒక ఆయన కూర్చున్నాడు. ఈయన పోయి ఆయన పక్కన కూర్చున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, వచ్చిన ఆయన చుట్టాలైన భార్యకి చుట్టాలు కాబోలు అనుకున్నాడు. కూర్చున్నాడు. ఇంతలో ఏమైంది, ఆవిడ బయట నుంచి వచ్చి లోపల నుంచి వచ్చింది ఆయన భార్య. ఏమయ్యా వంట అయిపోయింది, స్నానం చేస్తావా అని కేకేసింది. కేకేసేసరికల్లా సరే ఆయన పదండి స్నానం చేద్దామన్నాడు ఆ ఓనరు, ఆ ఇంటి ఆయన. ఈ కొత్తగా వచ్చిన ఈయన ఇద్దరు కలిసి చెరువులో వెనకాల నూతి దగ్గరికి వెళ్ళారు. కాసిన వేడి నీళ్ళు ఏవో తోడు అక్కడ పెట్టబడి ఉన్నాయి. కాస్త అంటే కాగులో నీళ్ళు పొంతలో నీళ్ళు ఉంటాయి కదా, అలాగే ఓ గంగాళంలో ఉన్నాయి. చెరుకో 4 చెంబులు పోసుకున్నారు, స్నానం చేశారు. ఆయన భార్య వచ్చి ఆయనకు తువ్వాలు అందిస్తూ ఈ వచ్చిన చుట్టాలు ఆయనకు కూడా ఓ తువ్వాలు అందించింది. ఈయన ఒళ్ళు తడుచుకున్నాడు. ఆ అంగవస్త్రం తడిసిపోయింది కదా స్నానం చేసరికి, అది పిండి ఆ పక్కన ఆరేశాడు. భోజనానికి రండి అన్నారు. సరే ఈయన పోయి కూర్చున్నాడు. ఇద్దరు వెళ్ళారు లోపలికి. ఆవిడ 2 విస్తరాకులు వేసింది. ఆకులు అరటాకులు విస్తరాకులు వేసుకుని, పల్లెటూళ్ళలో కంచాలు పెట్టుకునే గోలే ఉంది. చుట్టం ఎవరైనా వస్తే గబుక్కుని కంచాలు పెట్టకుండా ఆకులు వేసుకునేవాళ్ళు. దొడ్లో ఏవో ఉంటాయి అరిటాకులు అవిను, లేకపోతే మర్రాకులు కుట్టుకునేవాళ్ళు, బాదం ఆకులు కుట్టుకునేవాళ్ళు, కుట్టుడాకులు విస్తళ్ళు దొరికేవి. అప్పట్లో పద్ధతులు అవే కదా. 2 ఆకులు వేసింది, అన్నం పెట్టింది, చక్కగా వడ్డనైంది, భోజనం అయిపోయింది. భోజనం చేశారు. ఆ ఇద్దరు వచ్చి ఏదో ఆ మాట ఈ మాట, ఊళ్ళో పంటలు ఎట్లా ఉన్నాయి, ఈ ఏడాది వానలు ఎట్లా ఉన్నాయి, ఏమిటి అని సంగతి సందర్భం అన్నీ మాట్లాడుకున్నారు. వాకిట్లో వచ్చారు. అన్నం బాగా, భోజనం చాలా బాగుందమ్మా, వంట చక్కటి చెయ్యింది, ఇది ఎంతో బాగుందమ్మా అన్నాడు వచ్చిన చుట్టాలు ఆయన. బాగుంది. ఇద్దరు కలిసి వాకిట్లో వరండాలోకి వచ్చారు. మళ్ళీ ఆ వరండాలో ఉన్నాయిగా అరుగులు. సరే 2 చేపలు పరిచున్నాయి. ఈయన సగ భుక్తాయాసం, అమ్మాయి కడుపు నిండా అన్నం పెట్టిందని నడుము వలిచాడు వచ్చిన చుట్టాలు ఆయన. ఇంత ఆయన కూడా మరి మధ్యాహ్నాలు భోజనాలు చేసి కొంచెం సలబాటు వేళ అయ్యేదాకా కాస్త నడుము వాలుస్తారు. ఈయన కూడా ఇంకో చాప మీద ఉరిగాడు. 4:30, 5 అయింది. ఇద్దరు 1 గంట అరగంట నిద్రపోయారు. కాస్త చిన్న కునుకు తీశారు. ఇంటి ఆవిడ కూడా లోపల ఎక్కడో కునికేసినట్టుంది, బయటికి రాల. ఇద్దరు లేచి కూర్చున్నారు. కొద్దిగా ఆ మాట ఈ మాట లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నాక మరి నేను బయలుదేరతా అన్నాడు వచ్చిన చుట్టాలు ఆయన. అప్పుడు ఈయన అడిగాడు, అంటే ఎవరని అడగలేదు కానీ, జ్ఞాపకం రాలేదు కానీ, ఇంతకీ మీరు మా ఆవిడకి ఏమవుతారు అని అడిగాడు. ఈయన ఏం చెప్పాడంటే, మీ ఆవిడకి ఏమవను, మీకు ఏమవను అనేసరికి ఇంటి ఆయనకు అర్థం కాలే. ఈ ఏమీ అవ్వని వాడు మన వాకిట్లో కూర్చున్నాడు, మన పరెక్టో స్నానం చేశాడు, నువ్వు దగ్గర ఇంటి ఆవిడ పొట్టిస్తే తినేశాడు, మధ్యాహ్నం చాప మీద కునికేశాడు, ఎండవేళప్పుడు వచ్చింది చూడటం. మీరెవరు ఏమిటని అడగకూడదు, అట్లా రండి భోజనానికి అనాలి, భోజనం చేసేయాలి. మీ దొడ్లో మంచి రేగి చెట్టు ఉంది కదా అన్నాడు. అవునండి, మీ ఇంట్లో రేగి చెట్టు ఉంది, నా బండి చక్రాలు రేగి చెట్టు చెక్కతోటి చేశాం. అలాగా మీకు నాకు బాదరాయణ సంబంధం ఉందండి అన్నాడు. బదరి వృక్షం అంటే రేగు చెట్టు. రేగు చెట్టు చెక్కతోటి బండి చక్రాలకి మధ్యలో ఇరుసులు వేస్తారు. మీకు నాకు బాదరాయణ సంబంధం ఉంది. మధ్యాహ్నం భోజనాల వేళకు వచ్చాను, చక్కగా అన్నం పెట్టారు, అన్నదాత సుఖీభవ, వెళ్లే దారిలో ఎప్పుడైనా అవకాశం ఉంటే సావకాశంగా మళ్ళీ కలుసుకుందాం, వెళ్ళొస్తానన్నాడు. ఆయన నిర్ఘాంతపోయి చూస్తూనే ఉన్నాడు. ఈ బాదరాయణ సంబంధం పెద్ద మనిషి బండికి ఎడ్లు కట్టాడు, వెళ్ళొస్తాను నమస్కారం అని వెళ్ళిపోయాడు. చాలా బాగుంది. మనకి సంబంధం ఉండాలే కానీ, మనం ఉంచాలని అనుకోవాలి కానీ, ఏ చిన్నదాన్నైనా కలుపుకోవచ్చు. చూడండి అసలు మన తాత ముత్తాతల నాటి కజిన్స్ కూడా, ఇప్పుడు నేను ఏ అమెరికావో ఆఫ్రికావో వెళ్ళాను అనుకుందాం,
మా ఇంటి పేరు ఎస్టీజీ వరదాచార్యులు గారు మనవరాలని నేనని చెప్పాను. ఎస్టీజీ వాళ్ళ మాకు చుట్టాలండి అన్నాడు ఆయన. ఎవరో నేను ఆయన చుట్టం అయిపోలేదు. ఆయన మొహం, ఆయన మా తాతగారి మొహం కూడా చూసుంటాడు. అవును, తాతగారి మొహం కూడా చూసి ఉండకపోవచ్చు, మేము ఎవరమో ఆయనకి తెలుసు, కానీ ఆ పేరు ఆయనకి తెలుసు. పలానా ఇంటి పేరు అని చెప్తే చాలు కదా మనకి. ఏ ఊరు, ఎక్కడ, ఏమిటి, ఓహో ఆ వైపు అండి, అలాగా మేము ఎస్టీజీ వాళ్ళవేనండి. ఆయన మేము కనీసం 20 తరాల గ్యాప్ ఉంటుంది. ఇంటి పేర్లు మారవు కదా, మనం ఒకటి. ఎస్టీజీ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలు వేరే సంబంధాలు చేసుకున్నప్పటికీ ఆ ఎస్టీజీలో ఉండే వాళ్ళకి తప్పకుండా అక్క చెల్లెళ్ళలో మేనత్తలు అవ్వాల్సిందే కదా. అంతేగా, రక్త సంబంధం ఉన్నట్టే కదా ఎంతో కొంత. దాన్నే బీరకాయ పీచు చుట్టరికం అంటారు. బాగుంది. మన వాళ్ళని వీళ్ళు మన వాళ్ళు అని భావించటమే చాలా ప్రధానమైనది జయ. ఇప్పుడు మనం దాన్ని కోల్పోయాం. అవును, ఈ కథకి బాదరాయణ సంబంధానికి బీరకాయ పీచు చుట్టరికానికి పెద్ద సంబంధం లేదు. నువ్వు వదిలిపెట్టేదలుచుకుంటే పక్కనున్న దాన్ని కూడా కట్ చేసి పారేస్తావు. వాడెవడో నేనెవడో అంటావు. నువ్వు పట్టుకోదలిస్తే సంబంధికుల్ని వదిలేస్తున్నారు. నువ్వు పట్టుకోదలిస్తే, నువ్వు పట్టుకోవాలనుకుంటే ఇట్లా మీ ఇంట్లో రేగు చెట్టు ఉంది, మా బండికి ఉన్న కర్రలు రేగు చెక్కవే, కాబట్టి నీకు నాకు బాదరాయణ సంబంధం ఉందని సంబంధాన్ని కలుపుకోవచ్చు. మనుషుల్ని కలుపుకుని పోవాలి. మన తత్వాన్ని బట్టి, మన మనసును బట్టి ఆధారపడి ఉంటుంది. కలుపుకుపోవాలి. అప్పుడే మనిషి సంఘజీవిగా ఉంటాడు. ఇతరులు మనకి సహాయం చేస్తారు, మనం ఒకరికి సహాయపడగలుగుతాం. మనకి మనుషులు ఉంటారు, మనం ఎప్పుడూ ఒంటరి వాళ్ళం కాము. దూరపు చుట్టరికాన్ని పురస్కరించుకునైనా ఒక్కసారి హలో అంటాం. నేను ఫలానప్పుడు నా పరిచయం నేను ఎలా చేసుకుంటాను, నేను రమారావి అని యూట్యూబ్లో చెప్పినట్టు చెప్తానా? చెప్పను. ఫలానా రామూర్తి గారి కోడలు నేను చెప్పుకుంటాను, మా మామగారి పేరు చెప్పుకుంటాను, లేదా మా తాతగారి పేరు చెప్తాను. చెప్పుకోవాలి కదా, నేను వాళ్ళ కోడలనండి లేదా వీళ్ళ అమ్మాయినండి అని చెప్పాలి కదా. ఎవరైనా అంతేగా. ఇటో అటో ఏదో రెండూ చెప్పుకోవాలి. ఆయన ఎక్కడ పని చేస్తారు అని అనగానే మా తాతగారు ఏం చేశారో చెప్పాలి, మా మామగారు ఏం ఉద్యోగం చేశారో చెప్పాలి. వాళ్ళది ఏ ఊరో నేను చెప్పాలి కదా. ఆ ఊరు నేను అడుగే పెట్టలేదు ఇప్పటిదాకా, అడుగే పెట్టలా. కానీ ఆ ఊరు ఫలానా చోట ఉంటుంది అనగానే మన గుర్తింపు చాలా సులువుగా అవతల వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు మనం చుట్టాలైపోతాం. చుట్టాలైపోయేందుకు ప్రయత్నం చేయండి అమ్మా. ఫేస్బుక్లో స్నేహాలతో పాటుగా అవి చేస్తున్నాం మనం. సోషల్ మీడియాలో స్నేహాలు విపరీతంగా ఇతోధికంగా చేస్తున్నాం. దాంతోపాటు మన చుట్టరికాలు, మన బాంధవ్యాలు, మన వాళ్ళను కూడా కలుపుకొని ముందుకెళ్ళండి జీవితంలో. మన వాళ్ళు మనతో సరిగ్గా ఉండరు కాబట్టి మేము మా చుట్టాలతో చాలా తలకాయ నొప్పులండి, మేము ఫ్రెండ్షిప్ చేస్తాం, ఫ్రెండ్సే అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అందరూ ఒకలా ఎలా ఉంటారు? ఫ్రెండ్స్లో మాత్రం దుర్మార్గులు, విసిగిచ్చేవాళ్ళు, తలకాయ నొప్పి పెట్టించేవాళ్ళు ఉంటారు. అక్కడ కూడా ఎక్కడైనా ఉంటుంది. ముందు మనము అనే దాన్ని, మన గ్రూపుని ఉంచుకోవాలి, మన వాళ్ళని మనతో పాటు ఉంచుకోవాలి. వాళ్ళకి హలో అని చెప్పగలిగే అంత మాత్రం అయినా నేను ఫలానా వాళ్ళని, మేము ఫలానా వాళ్ళం, ఫలానా ఊరి వాళ్ళం అని చెప్పుకోవాలంటే మన మొదళ్ళు మనకి తెలియాలి. అది తెలుసుకోండి. అప్పుడు ఎంత బీరకాయ పీచు చుట్టరికమైనా వాళ్ళతో మనకి కొంత రేపో ఏర్పడుతుంది, ఎంతో కొంత. సత్సంబంధాలు కొనసాగుతాయి. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.